హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మార్కెట్లు ఈరోజు చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి కదా. నిఫ్టీ 50 22,834 అంటే 325 పాయింట్ల లాభంతో 1.44% అప్ సైడ్ మూవ్ అవుతూ స్ట్రాంగ్ పాజిటివ్నెస్ చూపించింది ఈరోజు. అట్లానే సెన్సెక్స్ కూడాను 1131 పాయింట్ల లాభంతో 75,301 పాయింట్లు ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది ఈరోజు చూసాం మనం మార్కెట్లో. బ్యాంక్ నిఫ్టీలో కూడాను 960 పాయింట్లు, ఇక్కడ 2,900 రాశాను, 960 పాయింట్లు అంటే 1.99% లాభంతో 49,314 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే నిఫ్టీ ఐటీ కూడాను ఈరోజు 582 పాయింట్లు అంటే 1.33% లాభంతో 36,619 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ చూస్తే మార్నింగ్ 80-90 పాయింట్స్ లాభంతో ఓపెన్ అవుతూ అక్కడి నుంచి వన్ సైడ్ మూవ్ కంప్లీట్గా బుల్స్ ఈరోజు డామినేట్ చేశారు. మరి ఏమి సపోర్ట్ చేసింది, ఎట్లా అది మార్కెట్ ఇంత బలంగా ఎందుకు మూవ్ అయింది అనేది మనం న్యూస్ టాపిక్స్లో మాట్లాడుకుందాము. ఏమేమి సపోర్ట్ చేసినాయి, ఎట్లా మనం ఇక నుంచి ముందు ఈ మార్కెట్ నిలబడుతుందా, అంటే దీన్ని పాజిటివ్గా చూడొచ్చా, ఎందుకు పాజిటివ్గా చూడొచ్చు, ఎందుకు చూడలేము, ఇది ఒక్కసారి పూర్తిగా డీటెయిల్స్ న్యూస్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కనుక గ్లోబల్ క్యూస్ చూస్తే మనకి డోజోన్స్ గత రాత్రి 353 పాయింట్ల లాభంతో అంటే 0.85% లాభంతో క్లోజ్ అయింది. అట్లానే నాస్డాక్ కూడాను జస్ట్ పాజిటివ్ అంటే 55 పాయింట్స్ 0.31% లాభంతో 17,888 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఈరోజు మార్కెట్లో మనకి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే డాలర్ ఇండెక్స్ వచ్చేసి 103 కంటే దిగువన అంటే 102.9 రేంజ్లో ఈరోజు మూవ్ అయింది. అట్లానే యూఎస్ 10 years బాండ్ ఈల్డ్ కూడాను మనకి 4.24 4.21 ఉంది, ఇప్పుడు 4.3 అంటే స్లైట్గా 4.3 అరౌండ్ లెవెల్స్లో హోవర్ అవుతూ ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మాత్రము మనకి $69 నుంచి ఇప్పుడు $72కి ఇంచెప్ అయింది. సో దీనికి ప్రధాన కారణం చూస్తే మనకి ఇజ్రాయిల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది మరలా ఒకసారి ఇంటెన్సిఫై అయింది. సో దానికి గాను బ్రెంట్ క్రూడ్ అనేది కొద్దిగా హై సైడ్ మూవ్ అయింది. మనం ఈ వీడియో చేసుకునే టయానికి డోజోన్స్ ఫీచర్స్ -97 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. అట్లానే నాస్డాక్ కూడాను -82 పాయింట్ల నష్టంతో. అయితే డాక్స్ మాత్రము అంటే జర్మన్ ఇండెక్స్ 162 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. అంటే మిక్స్డ్ సిగ్నల్స్ మనకి గత రాత్రి ఏమో డోజోన్స్ యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా మూవ్ అయినాయి. అట్లానే నిన్న ట్రేడింగ్ సెషన్లో యూరోప్ మార్కెట్స్ అంతా కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎస్పెషలీ డాక్స్ జర్మన్ ఇండెక్స్ చాలా పాజిటివ్గా మూవ్ అయింది నిన్న ట్రేడింగ్ సెషన్లో. ఈరోజు కూడాను ఆ పాజిటివిటీని ఎక్స్టెండ్ చేస్తూ 162 పాయింట్ల లాభంతో ఈరోజు ట్రేడ్ అవుతుంది జర్మన్ ఇండెక్స్. ఓకే, మనకి న్యూస్ దీంట్లోకి చూస్తే మనకి న్యూస్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్గా న్యూస్ ఏమున్నాయి అని కనుక చూస్తే మనకి ఇజ్రాయెల్ అగైన్ గాజా మీద టెర్రర్ అటాక్ ఉండొచ్చు అనే చిన్న సంశయంతో మరలా గాజా మీద వాళ్ళు మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ చేశారు. సుమారుగా 400 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్యాన్ అవుట్ అవుతుంది, హమాస్ వాళ్ళు ఏదైనా మరలా తిరిగి రిటాలియేట్ చేస్తూ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తారా, లేదంటే అది బేసిక్గా ఇరాన్ సపోర్టెడ్ మిలిటెంట్ సంస్థ, సో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎట్లా రాబోయే రోజుల్లో ఇది ప్యాన్ అవుట్ అవుతుంది అనేది కొద్దిగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం వింటూ వచ్చాం కదా సీజ్ ఫైర్, ఎవరు హమాస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇద్దరు కూడాను సీజ్ ఫైర్కి అగ్రీ అయ్యారు. బట్ స్టిల్ అది మాత్రము పనిచేయట్లేదు. సో సీజ్ ఫైర్ అని సంతకాలు చేసినా కూడాను అది కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. సో మరలా ఇజ్రాయెల్ మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ తోటి విరుచుకుపడింది గాజా మీద. దాంతో సుమారుగా 350 నుంచి 400 మంది చనిపోయినట్టు మాత్రం వార్తలు వస్తున్నాయి. సో ఇది కొద్దిగా రాబోయే రోజుల్లో మన మార్కెట్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ఇది ఇంటెన్సిఫై అవుతుందా, ఇంతవరకు రాగిపోతుందా, సో అది గమనించాల్సి ఉంటుంది మనం. దాంతోపాటుగా మనకి ట్రంప్ ఆఫీస్ నుంచి యుఎస్ అఫీషియల్స్ నుంచి మనకు ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ట్రంప్
పుతిన్ తోటి ఫోన్ కాల్ మాట్లాడతాడు. ఆ ఫోన్ కాల్లో ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉక్రెయిన్ వాళ్ళు సీజ్ ఫైర్ ప్రపోజ్ తీసుకొచ్చారో 30 days సీజ్ ఫైర్ అని చెప్పేసి దాన్ని పుతిన్ అగ్రీ చేస్తాడా, ఒకవేళ అగ్రీ చేస్తే తను 30 days లేదంటే ఎక్స్టెండ్ చేస్తాడా, ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ తోటి అతను ముందుకు వస్తాడు అనేది ఈరోజు ట్రంప్ కాల్లో మనకు అర్థమవుతుంది. అంటే ట్రంప్ ఏం భావిస్తున్నా అంటే నేను కొంత కన్విన్స్ చేయగలను, పుతిన్ని కన్విన్స్ చేయగలను, పుతిన్ నా మాట వింటాడు, కాబట్టి దీన్ని ఒక కొలిక్కి తీసుకురాగలము అనే ఉద్దేశంతో అతను ఈరోజు ఫోన్ కాల్ తీసుకుంటున్నాడని చెప్పేసి న్యూస్ ఉంది మనకి. ఓకే, మనకి ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే మన ఇండియన్ ఆరిజిన్ అంటే ఇండియాలో పుట్టిన ఆవిడ కాదు, బట్ యుఎస్లో పుట్టిన ఆవిడ సునీత విలియమ్స్. తను స్పేస్ షటిల్లో 9 నెలల క్రితం స్పేస్ షటిల్లో పైకి వెళ్ళి ఉన్నారు కదా, అక్కడి నుంచి ఆ స్పేస్ షటిల్ డ్యామేజ్ అవ్వటం వల్ల దాంట్లో తిరిగి రాలేకపోయారు. సో వీళ్ళిద్దరూ అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఎవరు? సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్. సో వీళ్ళిద్దరూ ఈరోజు బయలుదేరి రేపు మార్నింగ్ అంటే బుధవారం తెల్లవారుజామున 3:27 భూమిని చేరుకుంటారు. సో వీ ప్రే దే ట్రావెల్ వుడ్ బీ సేఫ్ అండ్ దే రీచ్ ఎర్త్ సేఫ్లీ. ఓకే, సో వీ ప్రే లాట్. ఓకే, సో ఇది మనకి చాలా రోజుల తర్వాత ఇది కొద్దిగా ఊరటనిచ్చే అంశం అనుకోవచ్చు. అంటే మనం ఒక కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ మన భూమి మీద ఉన్న ప్రజలకి, అంటే స్పేస్లో ఆగిపోయిన వాళ్ళని మరలా మనకు తీసుకురావడం అనేది ఒక అచీవ్మెంట్. ఓకే, ఎనీవేస్ నాసా పాసిబుల్ చేస్తుంది, అట్లానే స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్, మన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్ అనేది ఈ ప్రయోగంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, దాంతోపాటుగా మనకి ఫెడ్ న్యూస్ అనేది ఒకటి నిన్న కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేపు అంటే 19వ తారీఖు 19 మార్చి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంటుంది. అది 6 PM GMTకి ఉంటుంది. 6 PM GMTకి అది ఫెడ్ రేట్ డెసిషన్ ఉంటుంది. ఆ డెసిషన్లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లను ఏ విధంగా ఉంచుతారు, ఒకవేళ అంటే ఇప్పుడు ఎకనామిక్ కండిషన్స్ యూఎస్లో ఎకనామిక్ కండిషన్స్ వచ్చేసి అంత పాజిటివ్గా లేవు. అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కాస్త స్లో డౌన్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరగటం కానివ్వండి, లేదంటే ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ స్లైట్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిలో లెవెల్స్ రావటం, కన్జ్యూమర్ స్పెండింగ్ బిహేవియర్ కూడాను కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనే రిపోర్ట్స్ రావడంతో సో ఇది ఏ విధంగా ఈరోజు డెసిషన్ యాక్చువల్గా ఈరోజు తనకి చాలా టఫ్ టైం ఈరోజు. ఎందుకంటే మన ట్రంప్ టారిఫ్ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అమెరికా మీద అనేది కూడాను వీళ్ళు అసెస్ చేసి ఫ్యూచర్లో ఏ విధమైన డెసిషన్స్ తీసుకుంటే ఎట్లా మారుతుంది, మన ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా మారుతాయి అనే అన్ని విషయాలను వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు డెసిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ 2 రేట్ కట్స్ ఉంటాయి 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 2 రేట్ కట్స్ ఉంటాయి అని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. అది ఇప్పుడు ఇస్తారా, నెక్స్ట్ టైం ఇస్తారా, ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా కూల్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇనిషియేట్ చేస్తారా, లేదంటే నెక్స్ట్ ఇప్పుడు మరలా May 7th ఇక్కడ మీరు చూస్తే May 7th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మరలా నెక్స్ట్ టైము ఉందన్నమాట. అప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుంటారా, ఏ విధంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇది మేజర్గా న్యూస్ మనకున్న మార్కెట్లో. అట్లానే మనకి ఒక కొన్ని రికమెండేషన్స్ బ్రోకరేజ్ హౌసెస్ నుంచి రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ స్పెసిఫిక్గా చూస్తే జియోజిత్ ఫైనాన్షియల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఉన్నాయి. అవి ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ షేర్ను వాళ్ళు హోల్డ్ చేయమని చెప్పేసి కాల్ ఇచ్చారు. సో హోల్డ్ చేయమని చెప్తూ వాళ్ళ టార్గెట్ 3,249 రూపీస్గా వాళ్ళు టార్గెట్ ఇచ్చారనమాట. అట్లానే ఈ దావత్ అంటే మనకి బేసిక్గా బిర్యానీ రైస్ అంటే పలావ్ రైసు, ఈ ప్రీమియం రైస్లో వీళ్ళు ఉన్నారు. ఈ దావత్ బ్రాండ్ అంటే వాళ్ళ ఒరిజినల్ కంపెనీ వచ్చేసి ఎల్టీ ఫుడ్. ఆ ఎల్టీ ఫుడ్స్ని వీళ్ళు టార్గెట్ ఎంత ఇచ్చారంటే అక్యుములేట్ చేసుకోండి, ఇక నుంచి అక్యుములేట్ చేసుకోండి, స్లోగా ఇది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది, అక్యుములేట్ చేసుకోవచ్చు అనే దీంతో కాల్ ఇస్తూ వాళ్ళ టార్గెట్ 393 రూపీస్గా టార్గెట్ ఇచ్చారు. అట్లానే ఇదే జియోజిత్ ఫైనాన్షియల్స్ వాళ్ళు అమర్ రాజా బ్యాటరీస్ని బై రికమెండ్ చేస్తూ టార్గెట్ 1160గా ఇచ్చారనమాట. సో ఈ 3 స్టాక్స్ మీరు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఎప్పుడైతే కంఫర్టబుల్ ప్రైసెస్కి వస్తాయో ఆ కంఫర్టబుల్ ప్రైసెస్కి వచ్చినప్పుడు యూ కెన్ కన్సిడర్ బై అనమాట. తర్వాత
పీబీ ఫిన్టెక్, ఈరోజు పీబీ ఫిన్టెక్ ఆల్మోస్ట్ 7% ఈరోజు రైజ్ అయింది మార్నింగ్ అవర్స్లో. కారణం ఏంటంటే కొటాక్ బ్యాంక్ వాళ్ళు రేటింగ్ అప్గ్రేడ్ చేశారు. ఇది మంచి గ్రోత్ని చూపించగలుగుతుంది అనే ఉద్దేశంతో కొటాక్ వాళ్ళు ఏం చేస్తారంటే 1525 రూపీస్ టార్గెట్ ఇచ్చారనమాట. 1525 అంటే టూ మచ్ టార్గెట్, ఆల్మోస్ట్ 13% ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ పీబీ ఫిన్టెక్కి. ఓకే, అట్లానే ఈరోజు ట్రేడింగ్లో వరుణ్ బ్యావరేజెస్ షేర్స్ వచ్చేసి 5% గెయిన్ అయినాయి. కారణం ఏంటంటే ఈ సమ్మర్ ఏదైతే మనకి ఇండియాలో సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందో, ఈ సమ్మర్ డిమాండ్ అనేది ఈ బెవరేజెస్కి విపరీతంగా ఉంటుంది. అంటే సమ్మర్ ఆల్రెడీ రైజ్ అయింది కాబట్టి కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు కానీ అదర్ బ్యావరేజెస్, వరుణ్ బ్యావరేజెస్ ప్రొడ్యూస్ చేసే ఈ కూల్ డ్రింక్స్ ఇవి తాగేవాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పేసి ఉద్దేశం మీద వీళ్ళు టార్గెట్ని రివ్యూ చేసి బుల్లిష్ వ్యూ ఇచ్చారు. కాబట్టి ఇది ఈరోజు మార్కెట్లో 5% అప్ సైడ్ మూవ్ అయింది ఈరోజు మార్నింగ్. అట్లానే ఈరోజు స్టీల్ కంపెనీస్ లైక్ రత్నమణి మెటల్స్ కానివ్వండి, జిందాల్ స్టీల్ కానివ్వండి, హిందాల్కో కానివ్వండి, సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్ఎండిసి, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీలు ఇవన్నీ పెరిగినాయి అనమాట ఈరోజు మార్కెట్లో. ఈరోజు పెరిగినాయి. కారణం ఏంటంటే చైనా వాళ్ళు ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ వాళ్ళు ఇంతకుముందు అనుకున్నాం కదా, వాళ్ళ కంపెనీస్కి, వాళ్ళ లోకల్ కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కంపెనీస్ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇచ్చారో ఆ కంపెనీస్ గ్రోత్ పాత్లో ఉంటాయి. గ్రోత్ పాత్లో ఉంటే వాళ్ళకి స్టీల్ కన్జంప్షన్ పెరుగుతుంది. స్టీల్ కన్జంప్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఈ స్టీల్ ప్రొడ్యూసర్స్, అంటే చైనాలో ప్రొడ్యూస్ అయ్యే స్టీల్ అక్కడే కన్జ్యూమ్ అవుతుంది, అంటే ఎక్స్పోర్ట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మన ఇండియాలో ఎవరైతే స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు మన ఇండియాలో అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బయట నుంచి స్టీల్ కనుక రాకపోతే మన స్టీల్కి డిమాండ్ ఉంటుంది కదా. ఓకే, ఆ ఉద్దేశం మీద సో ఈ చైనా ఏదైతే స్పెషల్ యాక్షన్ ప్లాన్ డొమెస్టిక్ స్పెండింగ్ని బూస్ట్ చేయడానికి ఏదైతే యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారో దాంతో అక్కడే కన్జంప్షన్ పెరిగితే అక్కడ స్టీల్ అక్కడే కన్జ్యూమ్ అవుతుంది. సో మన స్టీల్ ప్రొడక్ట్స్కి మనకి డిమాండ్ వస్తుందన్నమాట. సో దానికి ఆ అంచనాలతోటి ఈరోజు స్టీల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇక మార్కెట్ మూమెంట్కి వస్తే ఈరోజు చాలా స్ట్రాంగ్గా నిఫ్టీ కూడాను మనం ఇంతకుముందు చెప్పుకుంటా ఉన్నాం కదా, 22,670 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, అది స్ట్రాంగ్గా డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అయితే మరలా 22,790, 22,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశం ఉందనుకున్నాము. దాన్ని కూడా క్రాస్ చేసి ఈరోజు అబవ్ లెవెల్స్లో నిలబడగలిగింది. దీన్ని బట్టి చూస్తే ఇంత స్ట్రెంగ్త్ మార్కెట్లో ఉంది అంటే ప్రాబబ్లీ 22,800 కనుక సస్టైన్ చేసుకోగలిగితే, 22,800 కనుక సస్టైన్ చేసుకోగలిగితే మార్కెట్ మరలా 29,300 వరకు, అంటే ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్, ఇంతకుముందు రేంజి 22,000 నుంచి 22,500 వరకు ఉన్న రేంజి ఇప్పుడు 22,500 నుంచి 23,000 రేంజ్కి, అంటే ఒక 500 పాయింట్స్ అప్ సైడ్ షిఫ్ట్ అయింది. సో 22,800 కనుక సస్టైన్ చేసుకోగలిగితే రేపు ఎల్లుండి ఎట్లాగో మనకు ఫెడ్ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఫెడ్ డెసిషన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది కదా, అదేదన్నా పాజిటివ్గా టర్న్అవుట్ అయితే ఇక్కడి నుంచి 23,300 వరకు మార్కెట్స్ ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో మీరు చూసారా అక్రాస్ ఇండిసెస్, మీరు ఏదైనా ఏ ఇండిసెస్ అయినా చూడండి ఈరోజు చాలా పాజిటివ్గా, మీరు ఎక్కడ ఒక్క ఇండిసెస్ కూడాను ఈరోజు నెగిటివ్గా లేదు. మనకి గత వారం 10 రోజులుగా స్ట్రాంగ్ నెగిటివ్గా క్లోజ్ అవుతున్న నిఫ్టీ ఐటీ కూడాను చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 1.33% లాభంతో ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఓకే, సో బ్రాడర్ ఇండిసెస్లో కూడాను మనకి మార్కెట్లో మీ పోర్ట్ఫోలియోస్ కూడాను ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అయి ఉంటాయి. సో ఆల్మోస్ట్ నా పోర్ట్ఫోలియో అయితే 2% స్ట్రాంగ్గా మూవ్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ కూడా అదే విధంగా మూవ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఏదైనా మీ పోర్ట్ఫోలియో, ఎవరిదైనా పోర్ట్ఫోలియో ఈరోజు పాజిటివ్గా మూవ్ కాకపోతే ఏ స్టాక్ స్పెసిఫిక్గా ఇంపాక్ట్ చేసింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో మనం రెగ్యులర్గా ఏదైతే అప్డేట్ చేసుకుంటామో ట్రేడింగ్కి సంబంధించి, సో నేను ఈరోజు తీసుకున్న ట్రేడ్, నేను స్పెసిఫిక్గా ఈరోజు తీసుకున్న ట్రేడ్ 47,100, 47,200, 47,300, అది మార్చి మంత్కి సంబంధించి నేను ఈరోజు అవి ట్రేడ్స్ తీసుకున్నాను. సో 47,100 నుంచి 47,100 మార్చి మంత్ పిఈ, నేను పిఈ సైడే తీసుకున్నాను. 47,100, 47,000 అంటే నేను 40 రూపీస్లో సెల్ చేశాను. సో ఇది 25 రూపీస్లో క్లోజ్ అయింది. సో 47,100, 47,200, 47,300,
సో రేపు ఏదన్నా నెగిటివ్గా కాస్త స్లైట్గా నెగిటివ్గా కనుక ఓపెనింగ్లో మూవ్ అయితే 47,500 వరకు రేపు సెల్ చేస్తాను నేను. సో అది నా స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ నా అంచనా ప్రకారం నెక్స్ట్ వీక్ 47,000 47,500 పైన మాత్రమే బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. అంటే మనకి రీసెంట్ లో వచ్చేసేసే మనకి బ్యాంక్ నిఫ్టీలో మీరు చూస్తే రీసెంట్ లో వచ్చేసేసే 47,700. సో ఆ 47,700 కంటే కిందకు రాదు. ఒకవేళ 47,700 కంటే కిందకు వస్తే కనుక నేను మొత్తం ఎవ్రీథింగ్ 47,700 కాదు, నాకు ఈ 20-day మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చిన అంటే 48,650 కిందకు వచ్చినా సరే, అంటే ఇంకా 700 పాయింట్లు ఇప్పుడు ఈ రోజు క్లోజ్ అయిన లెవెల్ నుంచి 700 పాయింట్స్. సో ఆ లెవెల్కి వచ్చినా సరే నా ట్రేడింగ్ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ చేసుకుంటాను. 20-day మూవింగ్ యావరేజ్ బిలో వచ్చినా సరే క్లియర్ చేసుకుంటాను. అది నా స్ట్రాటజీ. ఓకే, సో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. సో నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా 22,800 అండ్ అబౌవ్ లెవెల్స్లో క్లోజ్ అయింది కదా. ఈ 22,800 అనేది మనం ఇంతకుముందు పైనుంచి స్లైడ్ అవుతున్నప్పుడు 22,800 అనేది బాటమ్ ఫామ్ చేసి ఇక్కడ బాటమ్ ఫామ్ చేసి ఎప్పుడు January 27th ఫామ్ చేసి అక్కడి నుంచి మరలా 23,800 వరకు రీబౌండ్ అయింది. సో ఆ తర్వాత 22,800 అనేది 3-4 డేస్ కంటిన్యూస్గా 3 to 4 డేస్ టెస్ట్ చేసి ఆ తర్వాత డెసిసివ్గా కిందకు మూవ్ అయింది. సో ఇప్పుడు ఆ 22,800 కంటే అబౌవ్ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనం చూడవలసిన టార్గెట్, సో నేనేమనుకుంటున్నానంటే ఇది కనుక సస్టైన్ చేసుకోగలిగితే 22,800 కనుక సస్టైన్ చేసుకోగలిగితే 23,200 23,300, సో ఈ లెవెల్ ఇది ఇక్కడ ఏదైతే మనకి సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్టు రాబోయే రోజుల్లో రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశం ఉంది. అంటే 22,250 నుంచి 22,300, ఓకే, అది రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశం ఉంది. సో మనకి సపోర్ట్ చూస్తే 20-day మూవింగ్ యావరేజే మనం సపోర్ట్ తీసుకోవచ్చు 22,620. ఓకే, 20-day మూవింగ్ యావరేజ్ 22,620 సపోర్ట్ తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ మాత్రము ప్రస్తుతం నేనైతే కాల్స్ అని సెల్ చేయను, ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ నుంచి బాటమ్ అప్ అవుతుంది, అంటే బాటమ్ అయ్యి అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే కాల్ సైడ్ నేను సెల్ చేయదలుచుకోలేదు. ఎనీ డిప్లో నాకు ఏదైనా డిప్ వస్తే మాత్రము ఆ డిప్లో ఈ లోయర్ లెవెల్స్లో మాత్రము సెల్ చేస్తూ ఉంటాను ఎల్లుండి ఎక్స్పైరీకి 28th ఎక్స్పైరీకి. ఓకే, అది నిఫ్టీ. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్, ఆల్మోస్ట్ 960 పాయింట్స్ పాజిటివ్గా ఈరోజు మూవ్ అయింది, చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. సో లాస్ట్ 4 క్యాండిల్స్ మీరు చూస్తే 47,900 నుంచి 49,300, ఆల్మోస్ట్ 1,400 పాయింట్లు పాజిటివ్గా మూవ్ అయింది జస్ట్ 4 డేస్లో. ఇప్పుడు మనకి సపోర్ట్ వచ్చేసి 48,650. సో ఆఫ్ కోర్స్ 650 పాయింట్లు దూరంలో ఉంది, బట్ స్టిల్ ఈరోజు మూవ్ అయిన మూమెంట్ని బట్టి చూస్తే అది మనం సపోర్ట్గా తీసుకోవాల్సిందే. అక్కడ వరకు అంటే 48,700 కానీ 48,650 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మరలా ఒకసారి లోయర్ లెవెల్లో పుట్స్ను మనం సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మార్చ్ మంత్ కాదు, ఏప్రిల్ మంత్. సో 44,500 45,000 పుట్స్ను మాత్రము మనం సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. అదే అప్ సైడ్ చూస్తే 49,650 49,700. సో ఎక్కడైతే ఎక్కువ సార్లు మనకి రెసిస్టెన్స్కి ఫేస్ చేసిందో 49,700, అంటే ఇప్పుడు 49,300 మీద క్లోజ్ అయింది కదా, ఇంకా 400 పాయింట్స్ అబోవ్లో మనకి క్విక్ రెసిస్టెన్స్ చూసే అవకాశం ఉంది. డౌన్ సైడ్ మాత్రము 49,650 నుంచి 49,700. ఓకే, సో అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో. అట్లానే ఇది కనుక మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.